హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఆగండి ఫ్రెండ్స్, ఒక నిమిషం. ఎవరికైనా నా అలాగే అనిపిస్తుందా ఏంటో ఫ్రెండ్స్? పొద్దునే ఇవాళ అయితే మస్తు ఆకలేస్తుంది. ఈ అన్నం అయితే ఉంది, కానీ రాత్రి కూడా తిన్నాను. నేను అన్నం తినకుండా అయితే పడుకోలేదు, కానీ ఇవాళ ఏంటో కానీ మామూలుగా ఆకలేట్లేదు ఫ్రెండ్స్. అయితే నేను చేద్దాం అయితే అనుకుంటున్నా. ఇంకా అన్నం ఉంది, కానీ అన్నంలోకి ఏం లేదుగా ఫ్రెండ్స్. ఉత్తన్నం అయితే నీళ్ళు పోసుకొని తినాలి, పచ్చడిగా నంచుకొని తినాలి. అలా కాకుండా ఇంకేమున్నాయని చెప్పని అయితే వెతికితే నాకైతే ఒక 2 ఆలుగడ్డలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ దొరికింది. అయితే 2 ఆలుగడ్డలు మా అక్క చూసుకోలేదంట. ఆలుగడ్డలు అయితే కోసేసి ఇందులో అయితే పెట్టేసాను అన్నమాట. నీళ్ళలో 2-3 ఆలుగడ్డలు ఉంటాయి. అలాగే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా వేసేసాను. ఉల్లిపాయ 2 బదులు కోసేసాను, పచ్చిమిరకాయలు అలాగే వేసేసాను. వీటిలో అయితే ప్రస్తుతానికి ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒక చక్కగా ఉడకబెడుతున్నాను. అయితే మంచిగా అయితే ఉడికిపోయినాయి. వాటిని అయితే ఇప్పుడు నేను దించేస్తున్నాను. దించేసుకొని ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు? ఇక్కడికైతే తీసుకొచ్చేసా ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకొచ్చేసా. ఇంకా శుభ్రంగా అయితే రోలు అయితే కడుక్కుంటున్నాను అన్నమాట. మంచిగా నీళ్ళు పోసుకొని నేనైతే కడిగేసుకున్న తర్వాత ఈ చిల్లుడి గిన్నె అయితే ఆలుగడ్డలు అయితే తీసి అందులో పెడుతున్నా. పచ్చిమిర్చి, ఆలుగడ్డలు అన్నీ తీసేస్తున్నాను. అయితే వాడకట్టడానికి చల్లారితే కూడా ఫ్రెండ్స్ చక్కగా ఇవన్నీ ఇలా అయితే తీసేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా వీటిని అయితే నేను చల్లార్చుకుని ఇక్కడైతే పెట్టేశాను. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకా అర్థమైపోయి ఉంటారు ఫ్రెండ్స్. పచ్చడి లాగా అయితే రుబ్బేస్తున్నామంటే ఆలుగడ్డ పచ్చడి మాట ఈరోజైతే నేను చేసుకుంటున్నాను. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆలుగడ్డ పచ్చడి అయితే. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఇలా చేసుకొని ఉంటాయంటే పొద్దున ఆకలేసినప్పుడు, ఇంట్లో ఏం లేనప్పుడు, ఏం చేయాలరా అని ఆలోచన వచ్చినప్పుడు ఇలా చేస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోండి, ఇలా పచ్చిమిరకాయలు ఉడకబెట్టే కాబట్టి త్వరగా అయితే నలిగిపోయినాయి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ దంచేసుకున్నాక ఇంకా ఆలుగడ్డ పొట్టు అయితే తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా అయితే తీసేసుకుంటున్నాను. అయితే చాలా బాగా ఉడికినాయి ఫ్రెండ్స్ ఆలుగడ్డలు అయితే. ఇలా మెదపగానే మెరుగుతాయి అన్నమాట. ఉడికిన తర్వాత నేను ఫోటో అయితే తీస్తున్నాను. ఇలా తీసేసుకుంటాను అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. నాకైతే చేయి కాలిపోతుంది అన్నమాట. ఇంకా చల్లారలేదు. వీటిని నీళ్ళు వేయకోకుండా మళ్ళీ ఇలా పెట్టేసాం కదా, అందుకని వీటిని అయితే తీసుకొని ఇంకో పళ్ళలో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకో దీని మీద అయితే పెట్టేసుకుంటున్నాను నేను. ఇంకా అన్నీ అలా తీసేసుకున్నాక ఇంకా చితిపేస్తామాట. ఒక 3 ఆలుగడ్డ ముక్కలు అయితే పక్కన పెట్టా ఫ్రెండ్స్. అయితే దేనికన్నా నేను తాగు చెప్తాను. ముందైతే మెదిపేసుకున్నా. ఇలా అయితే మెదుపుకుంటున్నా ఫ్రెండ్స్. ఇగోండి ఇలాగా చక్కగా మెదిపేసుకుంటున్నాను. అయితే ఇలా మెదిపేసుకున్నాక ఇప్పుడైతే ఈ రోట్లో అయితే నూనె పేస్ట్ అయితే ఉందిగా పచ్చిమిరకాయ ఉల్లిపాయలది, అది తీసుకొని ఇక్కడ పళ్ళలో అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ చక్కగా మెదికింది కదా. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను. నేను చక్కగా చేతితో కలిపేస్తున్నాను ఫ్రెండ్స్, స్పూన్తో కాదు. నేనైతే చేతితో కలిపేస్తున్నాను. ఎందుకంటే మిగిలిన అయితే స్పూన్తో కలుపుకుంటే బాగుంటుంది. మేమైతే ఇలా కలిపేస్తాం అన్నమాట. కొద్దిగా ఉప్పు, మళ్ళీ ఇంకొంచెం కారం అయితే వేసాను. సూపర్గా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా అయితే పక్కన పెట్టామన్నమాట 3 ఆలుగడ్డలు. ఇవి ఏం చేస్తానన్నది ఇంకా నేనైతే ఇంక రైస్ కాడికి అయితే వచ్చేసామంటే ఇంక రైస్ అన్నం అయితే పెట్టేసుకొని కూర్చొని నేను. ఇగోండి, ఇది ఆలుగడ్డ, ఇదేమో పచ్చడి, ఆలు పచ్చడి. ఇగో ఇలా పెట్టుకో. ఎందుకు అనుకుంటున్నారా? మంచి అంటే నంచుకోవడానికి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకు మాట. ఏదైనా ఉల్లిపాయ లాంటిది నంచుకుంటారు, కానీ అలా కాకుండా ఓన్లీ ఆలుగడ్డనే నంచుకొని తింటున్నావు అలాగా. సూపర్. అలా తింటుంటే మనకు కోరుకుంటూ తిన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట నాకు. చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. కారం గీరం అంతా సరిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వచ్చేసరికి మాకైతే అన్నం పెట్టింది మాట. నేను పచ్చడి చేసుకుంటాను. నేనైతే సద్దన్నం తింటున్నాను. ఇంకా మా పొయ్యి చూడండి చక్క మండుతుందో. ఇంకా మా చింతలు అయితే తలదువించేసుకుంటుంది వాళ్ళ పెద్దమ్మ చేత. ఎక్కడికమ్మంటే ఊరు వెళ్తానికి అమ్మ అంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక మా చింతలు చక్క రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా తల అయితే గురించుకుంటుంది అన్నమాట. అండి కొబ్బరి కూడా రాని చేసుకుంటుంది. వాళ్ళ పెద్దమ్మ చక్క దువ్వేస్తుంది అన్నమాట. తర్వాత నాకు దువ్వేసింది మా అక్క అయితే. ఇగో ఇట్లా అయితే నారింజ జడ అయితే వేస్తుంది. నాకైతే సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ జడ అయితే. నాకైతే జడ వేసుకోవడం రాదు. ఇంకా మా ఇంట్లో ఎవరో ఒకరు వేస్తారన్నమాట నాకు జడ. నాకు ఎక్కువ లూజ్గా ఉంచుకోవడం ఇష్టం ఫ్రెండ్స్, అంటే జడ పోసుకోవడం ఇష్టం అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇవి దోసకాయలని ఆ పాదైతే చూపిస్తామండి. యాప్ చెట్టు అయితే చిన్న మొక్క ఫ్రెండ్స్, చాలా పెద్దగా వచ్చింది. మా బైరోగా చూడండి అటు ఇటు తిరిగేస్తున్నాడు. ఇంకా మా చింతలు రెడీ అయిపోయింది. చూడమ్మా నేను ఎలా రెడీ అయిపోయాను అని అయితే అంటుంది. సూపర్గా రెడీ అయ్యే తల్లి, బాగున్నావు అని అన్నాను. ఇవి చూడండి అటు ఇటు పరిగెట్టేస్తుందన్నమాట. చాలా బాగున్నావు కదా ఫ్రెండ్స్ అని చెప్పి అంటుంది. ఈ డ్రెస్ అయితే మా చింతలకి మరి నప్పింది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. చూడండి ఎలా ఎగురుతుందో.
ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ డ్రెస్ ఎలాగుందో కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మమ్మల్ని అయితే. వీడియో అయితే చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలుగడ్డ పచ్చడి అయితే నేను మా చెల్లి మా తమ్ముడు మా పాప అయితే తిన్నాము. ఇంకా మిగిలిన వాళ్ళకి అయితే రాలేదు ఫ్రెండ్స్, కొద్దిగా వచ్చింది ఇంకా పచ్చడి అందుకన్నమాట. మా పెద్ద అక్క మా అక్క వాళ్ళు మమ్మల్ని వాళ్ళు తినలేదు. ఇక మేము హడవడిగా అయితే బయలుదేరాం అన్నమాట. మా తమ్ముడు అయితే లేట్ అవుతుంది అక్కడ నా షాప్కి రండి అక్క త్వరగా అని చెప్పి అన్నాడు. ఇక దబదబా వారితో పాటు కలిసి వెళ్ళిపోయాం. మేమైతే బస్సు అది లేదని నా భయంతో మేము ఉంటే మా తమ్ముడేమో షాప్ కాడికి లేట్ అయినా ఇంకా మా వాంటర్ తిడతాడని చెప్పాను, వాడి భయంతో వాడినాడు అనమాట. ఇక మేమైతే ఇంకా చిన్నగా అయితే నడకైతే మొదలుపెట్టామంటే దబదబా అయితే పరిగెట్టలేము మా ఫ్రెండ్స్. అందుకని ఇంక వచ్చేసాం బస్ స్టాండ్కి. అయితే బస్సులో అయితే దొరకట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే లేట్ అవుతుందన్నమాట. బస్సులో కొన్ని బస్సులో ముందు వెళ్ళిపోతుంది, కొన్ని బస్సులో రావడం లేట్ అవుతుందన్నమాట. నేను బస్సుల కోసం అయితే చూస్తున్నాను. నేను మా చెల్లి అయితే మా పాప కూర్చున్నాం. మా చెల్లి మా అక్క అయితే బస్సులు చూడడానికి అయితే వెళ్ళారన్నమాట. మా అక్క అయితే వచ్చి కూర్చుంది, ఇంకా రాలేదు బుజ్జ బస్సు అంది. మా చెల్లి కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక మొత్తానికి అయితే మాకైతే బస్సు దొరికింది. మా చెల్లి అయితే వీడియో తీస్తుంది బస్సులో. వద్దు బుజ్జ ఏమైనా అనుకుంటారో తిడతారేమో, మొన్న కూడా తిట్టారు అలాగే అని చెప్పి అంటే ఏమి మన యూట్యూబర్గా తీసుకుంటే ఏమైందంటే మొన్న అలాగే ఎగతాలు చేశారు ఫ్రెండ్స్, మీరు యూట్యూబర్లా మీ మొహాలకి వీడియోస్ అని. సక్సెస్ అయిన వాళ్ళకి యూట్యూబర్ అన్నది ఉంటుంది ఫ్రెండ్స్, అంటే పెద్దవాళ్ళు చిన్న వాళ్ళని ఎలాగో తేడాగా దీంట్లో కూడా అంతే ఫ్రెండ్స్, ఉన్న వాళ్ళు లేని వాళ్ళలాగే యూట్యూబర్ కూడా. మా వాళ్ళు అయితే సరికెళ్ళారు కదండి. నేనైతే నీళ్ళైతే జరవేసుకున్నాను అనమాట. మొత్తం అన్నింటి నుండి నీళ్ళైతే తెచ్చేసుకున్నాను. ఆ నీళ్ళు తెచ్చి వీడియో తీసుకోవడానికైతే కుదరలేదు, ఎందుకంటే మా అక్క లోపల పనిలో ఉంది. నాకు పని మా అక్కడే, నా పని నాకు సరిపోయింది అనమాట. పని చేసుకుంటూ ఉండిపోయాం. మళ్ళీ రేపు పొద్దున తెల్లారి తాజారు కదండి, మరి వాళ్ళ పని కాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అంత అడవిడి అయితేని అది అక్కలు వచ్చేసరికి పని అయితే చేసుకున్నాం అని చెప్పి పని అయితే చేసుకున్నాం. నేనైతే ఒక మాట చెప్పాలండి, నిన్న నేను వాయిస్ పెట్టినందుకు బాగుందని చెప్పి అన్నారు కదా, నా పేరు గుర్తుంచుకొని మరీ చెప్పారు నాగమని మీ వాయిస్ బాగుందని చెప్పని. చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వాయిస్ బాగుందంటకి నాకు భయం వేసింది, ఎందుకంటే వాయిస్ పరంటే వాయిస్ కట్ట బాగోపోయినా బొమ్మలుకున్న వీడియో మొత్తం పోయిద్ది అన్న భయం అయితే వేసింది అనమాట. మా చెల్లెలు చాలా కష్టపడుతున్నారు, అంత కష్టపడుతున్నారంటే చెప్పలేను మాటల్లో. నేను కూడా చేస్తాను ఈ విద్య అని చెప్పి ఎంత కష్టపడ్డా వీడియోలు తీసుకురావట్లేదు, చెప్పుకోలేకపోతున్నాం మా బాధనే. చాలా బాధకు చూడలేక నేను కూడా ఇంట్లో పనే కాదు వాయిస్ ఇస్తాను కూడా నేను ట్రై చేస్తానని చెప్పి తీసుకున్నాను. చాలా భయం వేసింది అన్నమాట, ఎందుకంటే కామెంట్ అన్నాను కదా మంచిగా లేదని నాకు అనిపించింది. కానీ మీరు కామెంట్ చేయగానే నాకు అయితే చాలా చాలా సంతోషం అనిపించింది అన్నమాట. అక్క అట్ట పెట్టారు అక్క అని చెప్పి మెసేజ్ కామెంట్ వచ్చిందని చెప్పంటే తట్టుకోలేకపోయాను నేనైతే. మా చెల్లెలకి ఇంకా ఈ రకంగా పెట్టి సాయం చేస్తున్నాను నేను అనిపించింది నాకైతే. చాలా చాలా థ్యాంక్స్ అక్క, నా పేరు గుర్తుంచుకొని మరీ చెప్పినందుకు, మీ కుటుంబంలో ఒక చెల్లిగా ఒక బిడ్డగా నన్ను కలిపినందుకు, మా అందరినీ మీ ఫ్యామిలీలో మమ్మల్ని అందరూ కలిపినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి కూడా. కానీ మేము ఎదురు చూసేది ఒకటే మాట, ఈ యూట్యూబ్ అనేది రన్ అయితే కొంచెం బాగుంటుందని ఎదురు చూస్తున్నాము. అది ఎప్పటికైతే మా తలరాత్రులు ఎప్పుడు మారుతాయో తెలియదు, ఎదురు చూస్తున్నాం అంతే. గిల్లు అయితే తోమేసుకున్నామండి, అయిపోయింది. అది వచ్చేసరికి నా పని అయితే అయిపోయింది అన్నమాట. చెల్లి బట్టలు ఉతికింది కదండి, ఇదిగో బట్టలు అయితే ఉతికేసింది మా తమ్ముడి బట్టలు. అలాగే మా చిన్న తల్లి ఒక జత అయితే ఉతికింది, 2 జతలు. ఫ్రెండ్స్ బస్సు ఎక్కువ త్వరగా వచ్చి వెళ్ళామని చెప్పి అన్నాం, కానీ ఎక్కడికి వెళ్ళాం ఏంటని చెప్పలే కదా. ఇది కూడా ఫ్రెండ్స్ సరుకు తెచ్చుకోవడానికి వచ్చామన్నమాట. అంటే అక్కకి అట్ల ప్యానాలు అవన్నీ అయిపోయినాయి, తెచ్చుకోవడానికి అయితే వచ్చేసామన్నమాట. మా అక్క బొమ్మలు కూడా తేవాలి కాబట్టి నేను మా చెల్లి అయితే వచ్చేసాం. మా పాప అమ్మ నేను వస్తానమ్మా అంటే సరే రాతలే అని చెప్పి అనేది తీసుకొని వచ్చాం. బస్సులో అయితే మాత్రం చిన్న రద్దీగా ఫ్రెండ్స్, బాగా రద్దీగా ఉన్నాయన్నమాట. ఇక్కడ అయితే వీడియోస్ అయితే తీస్తున్నాను నేనైతే. ఇగోండి ఎలా చూస్తున్నారు అందరూ. నాకైతే చిన్న పనిలో ఫ్రెండ్స్, ఎవరైనా తిడతారో వీడియోస్ అని తీస్తున్నారు ఏంటి అని చెప్పని. ఇగోండి ఇలా షాపింగ్ మాల్కి అంటే షాపింగ్ మాల్ కాదు ఇది. మీకు ఏరియా ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మేము ఆడికి వెళ్ళాము ఏంటి అన్నది. ఇదిగోండి మేమైతే ఇంకా సందులు గొంతులు పట్టుకొని వచ్చాం. ఇంకా మా అక్క అయితే ఇక్కడ కూర్చోపెట్టారు నన్ను మా చింతలని అయితే. మా చెల్లి మా అక్క అయితే వెళ్ళారన్నమాట సరుకు తెచ్చుకుని, అక్కడ ఆగారు.
వెళ్ళి ఆ షాప్ కాడ నిలబడ్డారన్నమాట మా అక్క మా చెల్లి చూస్తుంది. మనం సక్సెస్ అయితే యూట్యూబ్ ఛానల్ మన షాప్ కాడికి వెళ్ళి వాళ్ళని పర్మిషన్ తీసుకొని వెళ్ళి మనం వీడియోస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఏంటంటే మనకు సక్సెస్ కాలేదు కాబట్టి యూట్యూబ్ ఛానల్లో పెద్ద యూస్లో వీడియో అంటే వాచ్ టైం లేదు ఏం లేదు కాబట్టి మనల్ని చిన్న చూపుగా చూస్తున్నారు ఫ్రెండ్స్. అందుకని ఇంకా నేను దూరం నుంచి అయితే మేము తీసుకుంటున్నాం. అంటే మేము చేసే పని కదా వాళ్ళని అయితే చూపించట్లేదు కాబట్టి మేము అనుకుంటున్నాం మేము ఎలా ఉన్నాం ఏంటి అనేది, మీ షాప్కి ఎలా వెళ్ళాం ఎలా చేసామని చూపిస్తున్నాం. ఇక మా అక్క అయితే సరుకు అయితే తీసుకొచ్చి చేసుకుంది. అట్ల పెనాలు కత్తిపేటలు అయితే తేలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే డబ్బులు సరిపోవని కత్తిపేటలు తేలేదు. ఇంకా మా అక్కకి ఏమేమి కావాలి అంటే ఏమైనా అడుగుతారు కదా వచ్చిన వాళ్ళు, మాకు అయితే అన్నమాట నెక్స్ట్ వారం తీసుకొస్తాము మళ్ళీ వెళ్ళినప్పుడు అని చెప్తారన్నమాట. ఇంకా అవి అయితే ఏమేమి కావాలో అవి అయితే తీసుకొని అయితే మా అక్క వచ్చేసింది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ కొట్టడం వల్ల మాకు కొంచెం ప్రోత్సాహం వస్తుంది. అలాగే బెల్ ఐకాన్ కొట్టడం వల్ల మా నోటిఫికేషన్ అయితే మీకు అందుతుంది ఫ్రెండ్స్. వీడియోస్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందుతాయి అన్నమాట. మళ్ళీ అయితే వెళ్ళారన్నమాట, ఇంకేదో మర్చిపోయారంట. ఇంకా సరుకు బస్తా ఇక్కడ పెట్టేశారు, అదైతే వాటర్ బాటిల్ అవి పెట్టుకోవడానికి అన్నమాట. ఇక మా పాప అయితే మాట్లాడుతుంది, మా అమ్మ వాళ్ళు మళ్ళీ వెళ్తున్నారు ఫ్రెండ్స్. వీడియోస్ అంటే యూస్ పెద్దగా రావడం లేదని మా పాప కూడా బాధపడుతుంది ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఇక్కడ నిలబడ్డాము. ఇంకా మా అక్క అయితే వచ్చేసారు. ఇంకో షాప్ కాడికి అయితే వెళ్ళాలన్నమాట. అందుకని ముందు మా అక్క వాళ్ళు అయితే కూర్చోబెట్టాను. ఇప్పుడు నేను ఆడికి వెళ్తున్నా అంటే బొమ్మల కోసం వెళ్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి మర్చిపోయి 2 చెప్పులు కాకుండా సేమ్ చేసుకోకుండా అదో చెప్పు ఇదో చెప్పు వేసుకొని వచ్చేసింది మా అక్క. అదేంటి బుజ్జ తీసి అంటే తీసేయట్లేదు. ఇంకా మా పాపకి అయితే ఆకలేస్తున్నాం అంటే కొద్దిగా అయితే అన్నం పెడుతుంది. ఇది అన్నం ఎక్కడ అనుకుంటున్నారు ఫ్రెండ్స్, 5 రూపాయలకి భోజనం అమ్ముతారు కదా అక్కడైతే తీసుకున్నాం అన్నమాట. మా అక్క మా చెల్లి తిన్నారు, నేనైతే తినలేదు భోజనం. ఇంకా ఇంటికి వెళ్తున్నాం కాబట్టి అప్పటికే టైం 12:30 అయిపోతుంది. నేను తినలేదు ఫ్రెండ్స్, ఇంకా పొద్దున్న తిన్నాక ఇంకా తినలేదు. మా పాపకి అయితే అక్క వాళ్ళైతే అన్నం పెడుతున్నారు. ఇంకా నేను సరుకు తీసుకొచ్చుకొని నేను కూర్చున్నాను. నేను ఇంకా వెళ్ళింది అయితే చూపిలేమాట చెప్పగా ఫ్రెండ్స్, భయం అని ఏమైనా అంటారు ఏంటో అని. ఇంకా మా చెల్లి మా అక్క అయితే రొట్టె కర్రలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ కోలాలు, అవి తాగడానికి అయితే వెళ్ళారన్నమాట. అవి తీసుకొని వచ్చేసారు. మేమైతే ఇక్కడ కూర్చున్నాం. మొత్తానికి మళ్ళీ బస్ అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. ఇంకా రిటర్న్ ఇంటికైతే బయలుదేరాం ఫ్రెండ్స్. మా అక్క అయితే వీడియో తీస్తుందన్నమాట మమ్మల్ని అయితే. ఇక మా పాప మంచినీళ్ళు అయితే అంటే మంచినీళ్ళు బాటిల్ అయితే ఇచ్చేసాం. నాకైతే కొంచెం నీరసంగా ఉంది, నాకే కాదు మా పాపకి మా అక్క కూడా నీరసం వచ్చేసి ఫ్రెండ్స్. ఎందుకు మా చెల్లితో సహా కొత్త ట్రెండ్ అయితే ఇదో కాలు తీసుకెళ్ళేదంటే అక్కడ మేము ఇంటికి వచ్చే అప్పుడు ఏంటో తేడా అనిపించింది. ఏంటి మచ్చలు మచ్చలుగా ఉంది, ఇదేంటి సన్నగా ఉంది, ఏదో తేడాగా మనం చూసుకుంటే మనకి అయితే ఇలాగే మా బజ్జి ఫైనల్ కొట్టేసి అనుకోండి చెప్పులు. సూపర్ చెప్పులు వేసుకొని లేదా కాంబినేషన్ బాగున్నాయి చెప్పులు. అక్క వాళ్ళని చూసి ఒకటే నవ్వా, నువ్వేంటి అలా వేసుకొని వచ్చావు చెప్పులు అని. ఫ్రెండ్స్ ఇంకా అయితే వచ్చి రాగానే ఇంకా అన్నం కాడైతే కూర్చున్నమాట. అన్నం అయితే తినేస్తున్నాం. ఈ అన్నం ఎక్కడ అనుకుంటున్నాం ఫ్రెండ్స్, మీకు ఇందాక చెప్పా కదా ఫస్ట్ 5 రూపాయల రైస్ ఫ్రెండ్స్ అని 5 రూపాయల క్యాంటీన్ కాడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. రైస్ తిన్నది కాకుండా వచ్చేటప్పుడు అయితే బాక్స్లో పెట్టించుకొచ్చుకున్నాం. ఇదిగోండి ఈ కప్ రైస్ వచ్చేసి 5 రూపాయలు, కర్రీస్ అలాగే రైస్ ఒక దాంట్లోనే, అలాగే ఆ కప్లో కూడా 10 రూపీస్ రైస్ పెట్టించుకున్నాం అన్నమాట. మామిడికాయ పచ్చడి, ఆలుగడ్డ కూర, పప్పు చారు అయితే వేశారు. సూపర్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ తినేటప్పుడు అయితే ఇక్కడికి వచ్చాక కొంచెం వాటర్ అయితే పట్టింది అన్నమాట. రైస్ అనేది చాలా టైం పట్టింది కదా ఫ్రెండ్స్ మేము రావడానికి, అందుకని వాటర్ అయితే పట్టింది అన్నమాట. అన్నం అయితే ఇక చూడండి. ఇంకా మా అక్క వాళ్ళకి అయితే కొద్దిగా వేసి ఇచ్చేసాను. ఇంకా మేమైతే తింటున్నాం. మా పాపకి అయితే అన్నం అయితే వేసి ఇవ్వడం లేదు, ఎందుకంటే కొంచెం వాటర్ కట్టింది కదా, అంటే నీరు కట్టింది అన్నము, అందుకనే. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని అయితే. ఇదిగోండి మేము అందరం అదే అన్నం అయితే తింటున్నాం ఫ్రెండ్స్. ఇంటికాడైతే కూరలు లేవు, వచ్చేప్పుడైతే పచ్చడి ప్యాకెట్ తీసుకొచ్చాం అన్నమాట. అంటే 2 రూపాయల పచ్చడి అయితే కట్టించుకొచ్చాం. కోలాలు చేపత్తి కర్ర కోలాలంటే అయ్యాక ఇయ్యే కోల అంటారా, కోల చపాతీ కర్రనే కోలా అంటారా.
మా చింతలు అయితే అప్పుడే బొమ్మలు తీసి ఆట కూడా మొదలు పెట్టేసింది. అయ్యేమో రొట్టిపేటలు, అయ్యేమో కత్తిపేటలు అవన్నీ అయితే ముందే పెట్టేసుకుంది. గంటలు కూడా పెట్టేసుకుంది. అజవారం కోసం మొత్తాన్ని ఇప్పుడే సర్దుకొని పెట్టుకుంటుందండి. నాకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. కత్తిపేటలు రాలేదా? డబ్బులు సరిపోలేదా? తీసుకొచ్చిన సరుకు కన్నా ఇప్పుడు సరుకు రేటు పెరిగినాయి బాగా. అన్నిటికి రేటు పెంచేశారు అక్క. మనం అమ్మ పోయేసరికి రేటు 10 రూపాయలుగా అని మాట్లాడుతున్నాడు. ఈ పాతి 2 ఉన్నాయి కదా, కొత్త పెద్ద సైజు 2 తీసుకొచ్చా. ఎక్కువ తెచ్చుకుంటా ఫ్రెండ్స్, తక్కువ తెచ్చుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఇంకా లేదు కదా, అంటే కొద్దిగా తీసుకొచ్చుకుంటున్నాను, ఎక్కువ తెచ్చుకోవట్లేదు. చోటు ఉంటే తెచ్చుకుంటా కానీ అయినా ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ కూడా లేదు కాక. ఉన్న బడ్జెట్ లో తెచ్చుకుంటున్నాను. ఇవి అయితే ఎకల బోర్డులో తెలుసు కదండి, అయితే తెచ్చుకున్నమాట. ఏం తెచ్చుకున్నావు అక్క? 3 అయితే తీసుకొచ్చి. దీని తాడు ఉండాలి, ఎక్కడ పెట్టాను. తల్లి ఏం చేస్తున్నావు అమ్మా? ఎక్కిచ్చేసాను తాడు అడితే. అవును, హైవే మీద అప్పుడు ఆట మొదలు పెట్టేసివా? జీబీ పాప రోజు స్కూల్ కి వెళ్తాను. జీబీ ఇదేమో మంచం, ఇదేమో పాప. బంగారం భలే తిరుగుతుంది. బంగారం. ఇదేమో బుట్ట, 2 బుట్టలు. 2 బుట్టలు. ఏ బుట్ట దేనికి వాడతావు? ఇదేమో కూరగాయలకు వాడుకుంటా. ఇదేమో కూరగాయలకు వాడుకుంటా. అది దేనికి వాడతావు? పశువుది. పశువుదా? కూరగాయలు తెచ్చుకుంటాను వాడు. 2 కూరగాయలుగా వాడుతుందా? తవ్వు ఎంత ఉందో అదిగో తవ్వు, 2 పొయ్యిలు తవ్వు. ఇదేమో కళాయి, ఇవి 2 జగ్గులు. ఇదో జగ్గు, ఇదో జగ్గు. ఇది బింది, బింద నీళ్ళు ఉన్నాయి. ఇంకో నీళ్ళు. బొమ్మలు తేటం అయింది, చీలు తీయటం అయింది. మా చింతలు ఆట ఆడటం కూడా మొదలు పెట్టేసింది. బొమ్మలు తెస్తే ఫస్ట్ బోన్ మా చింతలదే. మసాలా డబ్బాలు. దాని బోన్ ఎంత మంచిది అంటే అసలు తిరుగుండదు. మనం రాత బట్టిగా